ఆ దేవుళ్ళలాగానే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఆ ఒక్క పిలుపుతో అప్పటి వరకు ఉన్న గాయాలు, అప్పటి వరకు ఉన్న స్వేదాలు, మరి పవనుడు కదా వాయు వేగంతో అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. ఎవ్రీ డే రేపు ఒక డైలాగ్ ఉంటుంది, సార్తో ఈ డైలాగ్ చెప్పించాలి, రేపు పొద్దున సార్తో ఈ వాక్, సార్తో ఈ హెయిర్ స్టైల్, సార్కి ఈ కాస్ట్యూమ్ వేయాలి. ఈ హైలో నైట్ ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టేది కాదు. ఆయన పరిగెత్తించాడు, ఆయన పరిగెత్తాడు మాతో పాటు. ఇందాక రవి గారు చెప్పింది అక్షరాల నిజం. కమిట్మెంట్ అంటే గబ్బర్ సింగ్ అప్పుడు కొంచెం ఇంతకంటే యంగ్ కదా, కటౌట్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనుకున్నాను. బట్ కమిట్మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నా డైలాగ్ నేను మార్చుకుంటున్నాను. ఆ కమిట్మెంట్ కటౌట్ ఇక్కడ పెట్టిన కటౌట్లు కాదండి, మనం అందరం ఆ కమిట్మెంట్కి గుండెలో పెట్టుకున్నాం. ఆయన కటౌట్ని గుండెలో పెట్టుకున్నాం. ఇందాక ఈ చొక్కా గురించి అడిగారు కళ్యాణ్ గారు, ఏంటంటే సార్ జస్ట్ ప్రమోషన్ అని చెప్పా, కానీ మీతో పంచుకుంటున్నా. గుండె లోపల పవన్ కళ్యాణే, గుండె పైన పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణే.